దేశానికి ప్రధానమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఊరికి సర్పంచ్, గల్లీకి వార్డు మెంబర్, అంతే కదా. ఇక మొన్నటి వరకు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలతోటి బిజీగా ఉన్న తెలంగాణ ఇక ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకి రంగం సిద్ధమైంది. ఇక ఇప్పుడు పంచాయతీ ఎన్నికల వంతు వచ్చిందుల్లా. అవునోళ్ళ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 12,814 గ్రామ పంచాయతీలకు 88,682 వార్డుల తొందరలోనే ఎలక్షన్లు సురువు కాబోతున్నాయి. ఇప్పటికైతే తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల హడావిడి తగ్గి ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు రెడీ కాబోతుంది. వచ్చే నెలలో వార్డుల విభజన చేసి జూన్ 2వ వారంలో రిజర్వేషన్ల ప్రక్రియ షురూ చేస్తారంట. అటెంకల జూలై నెలలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ఇచ్చి ఆఖరి వారంలో నోటిఫికేషన్ విడుదల చేస్తారంట. అనుకున్నట్టే ఆగస్టు నెల 2వ తారీఖు లోపల ఎన్నికలు నిర్వహించాలని అస్తంపాటి సర్కార్ అనుకుంటుందంట. ఆగస్టు 10 లోపు తెలంగాణ అంతా ఒకేసారి పోలింగ్ పెట్టి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ పెట్టి మధ్యాహ్నం 2 గంటల తర్వాత లెక్కింపు చేసి అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహిస్తారట. ఇక చూడాలి మరి పోయిన అసెంబ్లీ ఎన్నికలలో అంత హడావిడి చేసిన అన్ని రాజకీయ పార్టీలు మరి ఇప్పుడు పంచాయతీ ఎన్నికలలో ఎంత హడావిడి చేస్తారో చూడాలి అంటున్నారు అందరూ.